సో హాయ్ గాయ్స్, ఈరోజు నా ఇంట్లో ఉన్న ప్లాంట్ టూర్ చేద్దాం. ఇది మన ఫస్ట్ ట్రీ బంతి పువ్వులు అక్కడ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది తులసి చెట్టు. ఇది నాకు కూడా తెలియదు గాయ్స్, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నెక్స్ట్ ఇది కూడా నాకు తెలీదు, ఇది కూడా మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. ఇది కూడా మాకు తెలీదు, మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇదే బీరకాయ చెట్టు అండి. అది రైస్ రంగులో కూడా మాకు తెలియదు, మీకు కామెంట్ బాక్స్లో చెప్పచ్చు. ఇదేమో అలోవెరా. ఒక చెట్టు నేను చెప్తాను. సో ఇదే మన లిల్లీస్ చెట్టు, కానీ అన్నీ వాడిపోతుంది, చూసుకోండి. ఇది నార్మల్ ఒక ప్లాంట్, నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ చెప్పండి. ఇది కూడా నార్మల్ చెట్టు అండి, కాకపోతే మాకు తెలీదు, మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. అది కూడా అదేనండి. ఇదైతే ఒక క్రీపర్ ప్లాంట్ అనమాట. దట్ ఈస్ దోసకాయ. ఇది కూడా అదేనండి, సేమ్ చెట్టు. ఇది కూడా ఉంది, ఇదే అది కూడా, కాకపోతే కలర్ చేంజ్ అయింది. ఇది చామంతి పువ్వు. అది మళ్ళీ సన్నజాజులు అనమాట. ఇవి పువ్వులంతా లేవు, చూసారా ఈ ఆకులకి ఎలా వచ్చాయో. ఆ చెట్టు చూడండి, అక్కడ వైట్ కలర్ కానీ ఇక్కడ పింక్ కలర్, అదే డిఫరెన్స్. కలర్ చేంజ్ అయింది అంతే. బెండకాయ. ఇదేమో బెండకాయ, ఇంకా కాయలు. సో మనము ఇప్పుడు సారీ గాయస్, ఇది టొమాటో. కాయలను చూపిస్తాను చూడండి, కాయలు. సో నెక్స్ట్ మనం అటు సైడ్కి వెళ్దాం. సారీ, ఒక చెట్టు మర్చిపోయాం మనం. ఇది గోంగూర. సో నెక్స్ట్ మనం ఇదేమో చిక్కుడుకాయ. ఇదే తోటకూర. సో ఇది తీసి మనం కూర దగ్గర పెడితే ఎలా తినిద్దో చూద్దామండి. సో ఇదేనండి మా పుదీనా. కమండి, చూడండి ఎలా తింటుందో. సో మనము ఇటు సైడ్కి వెళ్దాం. ఇది వంకాయ, చూసుకోండి. ఇది కూడా వంకాయ, పెద్దది చిన్నది వంకాయ. నెక్స్ట్ ఇది కూడా సన్నజాజులేనండి, కాకపోతే పూలు కాయట్లేదు. ఇది లిల్లీస్. ఇది పచ్చిమిరపకాయలు, ఈ రెండు. ఇది కూడా పచ్చిమిరపకాయ. చెప్పు, చాలా పూసాయి. ఇది కూడా వచ్చేసి టమాటోనే. అదిగోండి బీరకాయ. ఇదిగోండి బీరకాయ. నెక్స్ట్ మనం మందారం చెట్టుకు వెళ్ళాం, అది ముద్ద మందారం. చెప్పు. పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో. అచ్చం రెడ్ కలర్లో ఉంటాయి. నేను చెప్పి ఇప్పుడు అచ్చం డార్క్ రెడ్ కలర్లో ఉంటాయి. సో నెక్స్ట్ చెట్టు మన దగ్గర బంతి పువ్వులు, మీకు తెలుసు.